మనిషి చేసే క్రియల వలన మనిషికి రక్షణ రాలేదు, రాదు కూడా. మానవుడు చేసే దాన ధర్మాలు, తీర్థయాత్రలు, తపజపాలు లేదా సాంఘిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల ద్వారా ఎప్పుడు మనిషికి రక్షణ రాలా. అలా గనక వచ్చుంటే ఆ పనులన్నీ చేసేవాళ్ళు ఎప్పుడో పరలోకాన్ని అంతా కొనేసుకునేవారేమో. కానీ దేవదేవుడు మనందరికీ ఉచితంగా రక్షణ ఇవ్వాలని నిర్ణయించి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం శిలువలో మరణించడం వలన ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారందరికీ కూడా ఉచితంగా నీతిమంతులయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. నీవిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం ప్రభు అని ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రక్షణ అనేది దేవుని బహుమానం. ఆయన చేతుల్లో ఎప్పుడైతే మనం ఉంటామో, అంటే మన జీవితాలు ఆయనకు అప్పగించుకుంటామో, ఒకప్పుడు ఎందుకు పనికిరాని మన బ్రతుకులు, నిరుపయోగమైన మన జీవితాలు, మన ఉనికి, మన జీవితాలు అనేక మందికి ఇబ్బందిని, అననుకూలతను కలిగించిన జీవితాలను దేవుడి రోజున మహిమ కిరీటాలుగా మారుస్తాడట. ఆమేన్.